వావ్, ఏం ఇన్నింగ్స్ అది! ఓ వైపు కెప్టెన్ గా అదనపు బాధ్యతల ఒత్తిడి, మరోవైపు సహచరులు ఒకరి వెంట ఒకరు అవుట్ అవుతుండగా విజయంపై జట్టు ఆశలు వదులుకున్న దుస్థితి. అలాంటి తరుణంలో కీరన్ పొలార్డ్ విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక గెలుపు లాంఛనమే అన్న దశలో అవుట్ అయ్యాడు. దాంతో సూపర్ ఓవర్ ఖాయమని అంచనా వేసిన వేళ యువ బౌలర్ అల్జారి జోసెఫ్ నరాలు తెగే ఉత్కంఠను ఉగ్గపట్టి ఆఖరి బంతికి 2 పరుగులు చేశాడు. అంతే, స్టేడియంతో పాటు ముంబై ఇండియన్స్ జట్టులో కేరింతలే కేరింతలు. ఈ ఐపీఎల్ కే హైలైట్ అయిన మ్యాచ్ ఇది. అటు ముంబై, ఇటు పంజాబ్ జట్లనే కాదు, స్టేడియంలోని వేలాది మందిని మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్. బెంగళూరుపై కోల్కతా బ్యాట్స్మెన్ ఆండ్రీ రసెల్ సుడిగాలి ఇన్నింగ్స్ ను మరిపించేలా బ్యాటింగ్ చేసిన ముంబై కెప్టెన్ పొలార్డ్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో 83 స్కోరుతో చీల్చి చెండాడేశాడు. అలాగే యువ ఆటగాడు జోసెఫ్ 13 బంతుల్లో 2 ఫోర్లతో 15 నాటౌట్ గా సమయోచిత ఇన్నింగ్స్ తోడవడంతో పంజాబ్ తో జరిగిన బుధవారం మ్యాచ్ లో ముంబై 3 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది. 198 పరుగుల లక్ష్యాన్ని ముంబై సరిగ్గా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకు ముందు కేఎల్ రాహుల్ 64 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 100 స్కోరు కొట్టి నాటౌట్ గా నిలిచాడు. అలాగే గేల్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 63 చేయడంతో పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 197 పరుగుల భారీ స్కోరు చేసింది. పొలార్డ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. పొలార్డ్ బరిలోకి వచ్చే సమయానికి ముంబై స్కోరు 8 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 56 స్కోరు. ఆపై డికాక్ 24, ఈశాన్ కిషన్ 7, హార్దిక్ పాండ్యా 19, కృణాల్ పాండ్యా 1. పేరున్న బ్యాట్స్మెన్ ఒకరి వెంట ఒకరు పెలియన్ కు చేరడంతో మ్యాచ్ పై ముంబై ఆశలు వదులుకున్న దుస్థితి. ఈ దశలో శివాలెత్తిన పొలార్డ్ పంజాబ్ బౌలర్లను చితక్కొట్టాడు. దాంతో 30 బంతుల్లో 63 పరుగులు చేయాల్సిన దశ నుంచి ఆఖరి 6 బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన స్థితికి ముంబై చేరింది.